హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. జీవ పరిణామము. సో పరిణామం అంటే అర్థం ఏంటి అంటే మడత విచ్చుకోవడం లేదా ముడత విచ్చుకోవడం. ఓకేనా? అన్ఫోల్డ్ అన్నమాట. అన్ఫోల్డ్. ఓకే, అన్ఫోల్డ్ అంటే ఓపెన్గా ఉండడం అన్నమాట. అంటే గతం లోపల తెలియనటువంటి అంశాల నుంచి తెలిసినటువంటి అంశాల వైపుకు ఈ పరిణామం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ జీవ పరిణామం అనేటువంటి కాన్సెప్ట్ను, ఆ పేరును తెరపైకి తీసుకొచ్చినటువంటి లేదా వాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? సో హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి వ్యక్తి ఈ పదాన్ని మొదటిసారిగా ఇతను వాడడం జరిగింది. అదేవిధంగా ఇతను ఇంకా ఏం వాడాడు అంటే గుర్తుపెట్టుకోండి, సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఓకే, సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్, మనుగడ కోసం పోరాటం అని చెప్పేసేటువంటి పదాన్ని కూడా హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త వాడడం జరిగింది. మరి ఇక్కడ ఈ జీవ పరిణామానికి సంబంధించి అసలు ఈ భూమి ఎప్పుడు ఆవిర్భావం చెందింది అని చెప్పేసి మనకు డాక్యుమెంట్స్ చెప్తా ఉన్నాయి అంటే 4.5 to 5 బిలియన్ ఇయర్స్ అగో. ఓకే, సో 4.5 to 5 బిలియన్ ఇయర్స్ అగో అన్నమాట, అంటే బిలియన్ సంవత్సరాల క్రితం. మరి భూమి ఆవిర్భవించిన 1000 ఇయర్స్ తర్వాత జీవి ఆవిర్భావం చెందడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆవిర్భావం చెందిన భూమి ఆవిర్భవించిన 1000 ఇయర్స్ తర్వాత మనకు జీవి ఆవిర్భావం చెందింది. గుర్తుపెట్టుకోండి. మరి మొదటిసారిగా ఈ సృష్టి లోపల ఏర్పాటైనటువంటి జీవి ఏంటి అంటే ఆర్కిబ్యాక్టీరియా. ఓకేనా? ఆర్కిబ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా కాదు, ఇది ఒక నీలి ఆకుపచ్చ శైవలం, దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గా అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ భూమి ఆవిర్భావం చెందినప్పుడు ఎట్లాంటి కాంపోజిషన్ అనేది ఉన్నది, సో దీని గురించి కానీ భూమి అదేవిధంగా సౌర వ్యవస్థ యొక్క ఆవిర్భావం గురించి చాలా రకాల సిద్ధాంతాలు వివరించడం జరిగింది. సో అందులోపల ఒకానొక సిద్ధాంతం ఏంటి అంటే నెబ్యులా సిద్ధాంతం. రైట్, ఇది ఒక ధూళిగోళం అన్నమాట. నక్షత్రాల అంతర్నక్షత్ర ధూళిగోళాన్ని మనం ఏమంటాము అంటే నెబ్యులా అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ నెబ్యులా సిద్ధాంతం అనేది ఇట్లా భూమి అదేవిధంగా సౌర వ్యవస్థ ఆవిర్భావాన్ని వివరించడం జరిగినది. మరి ఈ విధంగా ఆవిర్భావం చెందుతున్నప్పుడు మనకు ఏ గ్యాసెస్ ఉన్నాయి అంటే హైడ్రోజన్, నైట్రోజన్, అమోనియా, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వేపర్. సో ఇవన్నీ కూడా మనకు అప్పుడు ఉండేవి. ఏది లేదు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ స్వేచ్ఛా స్థితి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది అప్పుడు భూమి ఆవిర్భావం చెందినప్పుడు లేదు. ఆక్సిజన్ లేదు అంటే అర్థం ఏంటి? దెర్ వాజ్ నో ఓజోన్ యాజ్ వెల్. ఓజోన్ కూడా లేనట్టే మనకు లెక్క. రైట్, మరి ఈ విధంగా మనకు జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ జీవ పరిణామం పైన చాలా రకాల సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ప్రళయతత్వవాద సిద్ధాంతము, జీవ పరిణామ సిద్ధాంతం, ఇట్లా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ నేను ఇక్కడ ఇంపార్టెంట్ థియరీస్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మనకు ప్రశ్నలు ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెంబర్ 1 మొదటి సిద్ధాంతం ఏంటి అంటే ఆర్జిత గుణాల అనువంశికత. ఆర్జిత గుణాల అనువంశికత, సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. రెండవది బీజ ద్రవ్య సిద్ధాంతం, సో జెంప్లాజం థియరీ, బీజ ద్రవ్య సిద్ధాంతము. మూడవది డార్వినిజం లేదా ప్రకృతి వర్ణం అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. నాలుగవది ఏంటి అంటే మ్యూటేషనల్ థియరీ, అంటే ఉత్పరివర్తన సిద్ధాంతం. ఓకే, మ్యూటేషనల్ థియరీ. సో ఈ 4 థియరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ముందు అసలు భూమి ఏ విధంగా ఏర్పాటు కావడం జరిగింది, జీవి ఏ విధంగా ఏర్పాటు కావడం జరిగింది, జీవి ఏర్పాటు కావడానికి ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని ఒక ఎక్స్పెరిమెంటు చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల పైన ఎవరు అంటే స్టాన్లీ మిల్లర్, గుర్తుపెట్టుకోవాలి, అండ్ హరాల్డ్ యూరే. సో హరాల్డ్ యూరే అనేటువంటి శాస్త్రవేత్త, స్టాన్లీ మిల్లర్ అనేటువంటి శాస్త్రవేత్త జీవి ఏర్పాటు కావడానికి ముందు అసలు పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేటువంటి అంశాలపైన ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడికి రండిగా ఆర్జిత గుణాల అనువంశికత. మీకు ఇంతకుముందే జన్యుశాస్త్రం లోపల చెప్పాను, నేను చెప్పాను అనువంశికత అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లతరానికి వెళ్ళడం.
మరి ఇక్కడ ఆర్జిత గుణాలు అంటే పొందినటువంటి గుణాలు అన్నమాట. పొందినటువంటి గుణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వెళ్తా. మరి దీన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, సో బయాలజీ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఇతను ఒక పుస్తకం రాయడం జరిగింది, దట్ ఈస్ ఫిలసాఫియా జులాజిక్. సో ఫిలసాఫియా జులాజిక్ అనేటువంటి పుస్తకాన్ని మనకు లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త రాయడం జరిగింది. మరి ఇతను ఏం చెప్తాడు ఇందులోపల అంటే ఆర్జిత గుణాల అనువంశికత లోపల ఇక్కడ సబ్ థియరీస్ ఉంటాయి, దట్ ఈస్ యూస్ అండ్ డిస్యూస్ అని చెప్పేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, యూస్ అండ్ డిస్యూస్ అంటే ఉపయోగ నిరుపయోగ సూత్రం. 3 సూత్రాలు ప్రతిపాదిస్తాడు జనరల్గా, కానీ ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లామార్కిజం లోపల మనకిక్కడ అతను యాక్చువల్గా దీని హెడ్డింగ్ ఏంటి అంటే లామార్కిజం. సో లామార్కిజం లోపల ఆర్జిత గుణాల అనువంశికత ఉంటుంది, అదేవిధంగా ఉపయోగ నిరుపయోగ సూత్రం యూజ్ అండ్ డిస్యూస్ థియరీ అని చెప్పేసి ఉంటుంది. మరి యూజ్ అండ్ డిస్యూస్ అంటే అర్థం ఏంటి? మనకిక్కడ జంతువులు కానీ జీవులు కానీ ఏవైతే ఏ భాగాలనైతే తమ శరీరం లోపల ఎక్కువగా వాడడం జరుగుతుందో ఆ భాగాలు ఎక్కువ మొత్తం లోపల పెరుగుతాయి. ఏవైతే వాడవో ఆ భాగాలన్నీ కూడా నశించిపోవడం జరుగుతుంది కాలగమనం లోపల అనేదే ఈ సూత్రం అన్నమాట, యూజ్ అండ్ డిస్యూస్. ఎక్కువగా వాడే భాగాలు తల్లిదండ్రుల నుంచి ఎవరికి వెళ్తాయి? పిల్ల తరానికి వెళ్తాయి అని చెప్పేది ఆర్జిత గుణాల అనువంశికత. ఓకేనా, ఎక్కువగా వాడేవి పెరుగుతాయి, వాడని కంప్లీట్గా కాలగమనం లోపల కలిసిపోతాయి. మరి పెరిగినవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వెళ్తాయి అనేదే లామార్క్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మూలం, బేస్ అన్నమాట. మరి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు అంటే జిరాఫీ అండ్ పాములు. సో జిరాఫీ ఇక్కడ కింద గడ్డి తినేది గతం లోపల, కానీ గడ్డి ఎప్పుడైతే కంప్లీట్గా వర్షాలు లేవో ఆ గడ్డి లేకపోవడం వల్ల మెడను పై మెల్లమెల్లగా బాగా వాడుతూ పైన ఉన్నటువంటి చెట్ల కొమ్మలను అందుకొని చెట్ల ఆకులను తినడం కంటిన్యూ చేసింది. ఫలితంగా జిరాఫీ మెడ అనేది రోజు రోజుకి కాలగమనం లోపల బాగా పొడవైంది అని చెప్పేసి లామార్క్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పాములు పాకుతుంటాయి కాబట్టి కాళ్ళ అవసరం లేదు, కాళ్ళ అవసరం లేకపోవడం వల్ల ఇట్లాంటి పాకే లక్షణం డెవలప్ అయింది అని చెప్పేసి లామార్క్ చెప్పడం జరుగుతుంది. సో దెన్ బీజద్రవ్య సిద్ధాంతం, దీన్ని ఆగస్ట్ వీస్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపోజ్ చేయడం జరిగింది. ఇతను ఏమంటాడు అంటే లామార్క్ సిద్ధాంతం అనేది బ్లండర్, అది నిజమైనది కాదు, అది నిజం కాదు, దానికి అసలు ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ లేవు అని చెప్పేసి ఆగస్ట్ వీస్మన్ చెప్తా ఉంటాడు. ఏం చేశాడు అంటే ఇతను ఎలుకల పైన పరిశోధన చేశాడు. ఎలుకల తోకలు కట్ చేసిండు, తల్లిదండ్రులు ఎలుకలు, నెక్స్ట్ పిల్లలు తోకలతో పుట్టాయి, మళ్ళీ వాటిని కట్ చేశాడు, మళ్ళీ పిల్లలు పుట్టాయి, మళ్ళీ అవి కూడా తోకలతోనే ఉన్నాయి. అంటే లామార్క్ ప్రకారము తోకలు లేకపోతే పుట్టే సంతతిలో కూడా తోకలు ఉండొద్దు, కానీ 21 తరాల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసినా అవి తోకలతోనే జన్మించడం జరిగింది. కాబట్టి ఇట్లా ఇది నిజమైనది కాదు లామార్క్ థియరీ అని చెప్పేసి ఆగస్ట్ వీస్మన్ చెప్తా ఉంటాడు. అదేవిధంగా డార్వినిజం లేదా ప్రకృతివాదం, చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి సో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి మనకు ఇతను ఇంపార్టెంట్ 1831 to 36 ఈ 5 years ఒక ఓడ, దట్ ఈస్ హెచ్ఎంఎస్ బీగిల్ అని చెప్పేసి ఓడ లోపల ఇతను ప్రపంచ ప్రయాణం చేస్తూ ఉంటాడు. గెలపాగస్ అనేటువంటి దీవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ బర్డ్స్, దట్ ఈస్ పించు పక్షుల పైన పరిశోధన చేస్తూ ఉంటాడు ఇతను. సో పించు పక్షుల పైన గెలపాగస్ దీవుల లోపల పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది 1859 లోపల, దట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, జాతుల ఉత్పత్తి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరు? చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇదే ఎక్స్పెరిమెంట్ను, ఇదే జాతుల ఉత్పత్తి అనేటువంటి కాన్సెప్ట్ను ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనేటువంటి వ్యక్తి కూడా ఇండోనేషియా ఐలాండ్స్ లోపల రీసెర్చ్ చేస్తూ ఇదే థియరీని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. డార్విన్ ప్రపోజ్ చేస్తాడు, వాలెస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది సేమ్ థియరీ. రేపు ఎగ్జామ్ లోపల వీళ్ళిద్దరి పైన క్వశ్చన్ ఉంటే ఇద్దరిని మీరు టిక్ చేయాలి, ఇద్దరు కూడా రైటే, గుర్తుపెట్టుకోండి. సో 1859 లోపల ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై చార్లెస్ డార్విన్, అదే థియరీను ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ కూడా ఇండోనేషియా దీవులపైన పరిశోధన చేస్తూ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ డార్విన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకం ఏది అంటే డీసెంట్ ఆఫ్ మ్యాన్.
మరి ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి బుక్స్ ఉన్నాయి మనకు ఆన్ ద ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. మీకు వినుండాలి, మాల్థూస్ జనాభా శాస్త్రవేత్త రాసినటువంటి పుస్తకం ఉంది కదా, ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. ఇది మాల్థూస్ రాసినటువంటి పుస్తకము. ఇది ఎవరిని ఇన్స్పైర్ చేసింది అంటే చార్ల్స్ డార్విన్ ఇన్స్పైర్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇది మరి చార్ల్స్ డార్విన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా అతను ఏం వాడాడు? సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అండ్ యోగ్యత మాల సార్థక జీవనం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి పదాలని కూడా హెర్బర్ట్ స్పెన్సర్తో పాటు చార్ల్స్ డార్విన్ అనేటువంటి వ్యక్తి కూడా వాడడం జరిగింది. దెన్ ఉత్పరివర్తన సిద్ధాంతం, మ్యూటేషన్ థియరీ అని చెప్పేసి అంటాం, మ్యూటేషన్ థియరీ. సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హ్యూగో డివ్రీస్. హ్యూగో డివ్రీస్ మరి ఏ మొక్క పైన రీసెర్చ్ చేశాడు ఇతను అంటే ఈనోథీరా లామార్కియానా, రైట్? సో ఈనోథీరా అనేటువంటి మొక్క పైన పరిశోధన చేసి హ్యూగో డివ్రీస్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే ఉత్పరివర్తన సిద్ధాంతం. మరి ఉత్పరివర్తనం అంటే అర్థం ఏంటి అంటే అనుకోకుండా జరిగే మార్పులు, సడన్ చేంజెస్ అన్నమాట. అనుకోకుండా మార్పులు కనుక జరిగితే జీవుల లోపల, అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు, సో వాటిని మనం ఏమంటాం అంటే ఉత్పరివర్తనాలు అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఉత్పరివర్తనాలను ఎవరు కలిగించినా అట్లాంటి కారకాలను ఏమంటాము అంటే మ్యూటాజెన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? మ్యూటాజెన్, ఉత్పరివర్తనాలను కలిగించేటువంటి కారకం. మరి ఈ మ్యూటాజెన్ అనేది ఎక్స్రే కావచ్చు, గామా రే కావచ్చు, ఆల్ఫా కావచ్చు, లేదా బీటా రేస్ కావచ్చు, లేకపోతే కొన్ని కెమికల్స్ లైక్ నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, MH, దట్ ఈస్ మ్యాలిక్ హైడ్రోజైడ్ అని చెప్పేసి, మ్యాలిక్ హైడ్రోజైడ్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? సో మనకు కొన్ని రేస్ కానీ కొన్ని రకాల కెమికల్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఇట్లాంటి చేంజెస్ అనేవి వివిధ రకాల జీవుల లోపల కనబడడం జరుగుతుంది. మరి ఇట్లాంటి చేంజెస్ ఏమంటున్నాం అంటే ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇది మరి మ్యూటేషన్స్ మే బి హార్మ్ఫుల్ ఆర్ యూస్ఫుల్. మ్యూటేషన్స్ యూస్ఫుల్ అయినా కావచ్చు, హార్మ్ఫుల్ అయినా కావచ్చు. హార్మ్ఫుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఉత్పరివర్తనాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మరి క్యాన్సర్ అనేది యూస్ఫుల్ కాదు, అది హార్మ్ఫుల్. యూస్ఫుల్ కూడా కావచ్చు. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది మీరు చూస్తుంటారు పేపర్ లోపల, మ్యాంగో జనరల్గా ఇంత సైజులో ఉంటుంది, కానీ కొన్ని మ్యాంగోస్ అబ్నార్మల్గా ఇంత సైజ్ మ్యాంగో ఉంటుంది. అది మ్యూటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అది యూస్ఫుల్, మరి అది హార్మ్ఫుల్ కాదు. ఓకేనా? సో ఇట్లా ఇది మరి మనకు వివిధ రకాల థియరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు జీవ పరిణామం లోపల కొన్ని రకాల ఆధారాలు అనేవి ఉన్నాయి. జీవ పరిణామానికి సంబంధించినటువంటి సోర్సెస్ లేదా ఆధారాలు అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉంటాం. జస్ట్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ని మీరు ఇక్కడ మనకు పోటీ పరీక్షల రీత్యా గుర్తుపెట్టుకోండి. ఆధారాలు, సోర్సెస్. నెంబర్ 1 నిర్మాణ సామ్య నిదర్శనాలు లేదా ఆధారాలు. రెండవది క్రియా సామ్య ఆధారాలు. మూడవది పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు. నాలుగవది శిలాజాలు, ఫాజిల్స్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ఎగ్జాంపుల్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నిర్మాణ సామ్య అవయవాలు అంటే అర్థం ఏంటి? నిర్మాణ పరంగా ఒకే విధంగా ఉండేటువంటి అవయవాలు ఉంటాయి కొన్ని రకాల జీవుల లోపల. ఓకేనా? నిర్మాణం అనేది ఒకే విధంగా ఉంటుంది, కానీ పని వేరుగా ఉంటుంది. రైట్? ఎగ్జాంపుల్ ఏంటి అంటే తిమింగలానికి సంబంధించినటువంటి వాచాలు, మానవునికి సంబంధించినటువంటి చేతులు. ఓకే, తిమింగలం యొక్క వాచాలు, మానవుని యొక్క చేతులు నిర్మాణ పరంగా ఒకే విధంగా ఉంటాయి. అంటే వాటి యొక్క పుట్టుక ఒకే విధంగా ఉంటుంది. కానీ వాచాలు ఎందుకు తోడ్పడతాయి? ఇవి దే ఆర్ యూస్ఫుల్ ఫర్ స్విమ్మింగ్. అవి ఈదడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. చేతులు ఎందుకు ఉపయోగపడతాయి? వివిధ రకాల అంశాలను మనం పిక్ చేయడం కోసం మనం చేతులను వాడడం జరుగుతుంది. వాచాలు దేనికి వాడుతున్నాయి? తిమింగలాలు ఈదడానికి వాడుతూ ఉన్నాయి. కానీ వాటి యొక్క నిర్మాణం రెండు ఒకటే అయినప్పటికీ పనిరీత్యా వేరు పనులను అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఓకేనా? దెన్ క్రియాస్వామ్య అవయవాలు అంటే నిర్మాణం ఒకే విధంగా లేకపోయినప్పటికీ పని అనేది ఒకే విధంగా ఉంటుంది. రైట్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గబ్బిలము మరియు పక్షుల యొక్క రెక్కలు.
ఓకేనా. గబ్బిలం క్షీరదం పక్షి కాదు అది, కాకపోతే ఎగురుతుంది. సో గబ్బిలం ఏ విధంగానైతే ఎగరడం జరుగుతుందో పక్షులు కూడా అదే విధంగా ఎగురుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి పని ఒకే విధంగా ఉండి నిర్మాణం వేరువేరుగా ఉన్నటువంటి జీవులు లేదా భాగాలు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనకు సోర్సెస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు అంటే పెరుగుతున్నటువంటి పిండం ఏదైతే ఉందో, తల్లి గర్భం లోపల పెరుగుతున్నటువంటి పిండం ఏదైతే ఉందో ఆ పిండాన్ని బట్టి ఏ ఏ జీవులు ఎక్కడి నుంచి ఏర్పాటు కావడం జరిగింది, ఏ విధంగా పరిణామం చెందడం జరిగింది అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. మరి కాబట్టి కొన్ని రకాల జీవులను మీరు గమనించినట్లయితే అవి రెండు వేరు సమూహాలకు సంబంధించినటువంటి లక్షణాలను కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియోప్టెరిక్స్ లేకపోతే పెరిపేటస్ అనుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, పెరిపేటస్. ఈ పెరిపేటస్ అనేది ఒక జంతువు. దీని లోపల రెండు లక్షణాలు ఉంటాయి. ఏది? అనిలిడా, అదేవిధంగా ఆర్థ్రోపోడా. సో అనిలిడా యొక్క లక్షణాలు ఉంటాయి, ఆర్థ్రోపోడా యొక్క లక్షణాలు అనేవి ఉంటాయి. కాబట్టి పెరిపేటస్ను ఏమంటాం అంటే అనిలిడాకు ఆర్థ్రోపోడాకు మధ్య లోపల సంధాన సేతువు, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అనిలిడా అండ్ ఆర్థ్రోపోడా అని చెప్పేసి పేరుతో మనము ఈ జీవిని పిలుస్తూ ఉంటాం. మరి ఇది పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలకు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. దెన్ ఫైనల్లీ శిలాజాలు, ఫాజిల్స్. ఫాజిల్ అంటే అర్థం ఏంటి? గతం లోపల ఉన్నది ప్రస్తుతం లేదు, కానీ గతం లోపల ఉన్నటువంటి జీవి యొక్క వివిధ భాగాలు, గుడ్లు కానీ, గోర్లు కానీ, దంతాలు కానీ, ఎముకలు కానీ మనకు లభ్యమవుతున్నాయి. సో వీటన్నింటినీ కూడా మనం ఏమంటాము? శిలాజాలు అని చెప్పేసి అంటాం. ఇది గతం లోపల కూడా మీకు దీని యొక్క డీటెయిల్స్ మీకు డైనోసార్స్ చెప్పేటప్పుడు చెప్పాను, జంతురాజ్య వర్గీకరణ లోపల. ఓకేనా. మరి శిలాజాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము? పేలియంటాలజీ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. వీటి యొక్క వయస్సును కార్బన్-14 అనేటువంటి ఐసోటోప్తో మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ను మనం సింపుల్గా ఏమంటాము అంటే కార్బన్ డేటింగ్ అని చెప్పేసి అంటాం. క్లియర్? సో ఇది మరి కంప్లీట్గా ఎవల్యూషన్కు సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. సో మానవుని యొక్క ఎవల్యూషన్, మానవుడు కూడా ఉంటాడు. ఇప్పుడున్నటువంటి మనం అందరం కూడా ఎవరు? హోమోసెపియన్స్. మనకు గతం లోపల ఎవరు ఉండేవాళ్ళు? హోమో హ్యాబిలిస్, దెన్ హోమో ఎరెక్టస్, దెన్ హోమో నియాండర్తలెన్సిస్ అని చెప్పేసే వ్యక్తి, దెన్ ఫైనల్లీ వి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ హోమోసెపియన్స్. ఓకే. సో ఇట్లా మరి మనకు జీవ పరిణామం, బయోలాజికల్ ఎవల్యూషన్ అనేది ఉంటుంది. వస్తే ఇక్కడ నుంచి ఒక మార్కు రావచ్చు. జస్ట్ ఒకసారి బ్రషప్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం పుస్తకాన్ని మీరు ఒకసారి మళ్ళీ చదవండి. రైట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.